హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. ఇప్పుడైతే గేమ్ ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ ఓకే, మనమైతే స్టార్ట్ చేసినాం. వీడేంది ఇంత విచిత్రంగా ఉన్నాడు? మనమైతే లాన్ వుల్ఫ్ హెడ్ షాట్ ఆడతాం, అది కూడా డ్యూడ్తోని. ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం హెడ్ షాట్స్ కొట్టాలన్నట్టు ఇలా మనకే వచ్చింది ఫస్ట్ ఛాన్స్. ఇలా ఒక షార్ట్ గన్ తీసుకుంటాం. షార్ట్ గన్తోనే ఎక్కువ కొట్టేస్తుంది కూడా అన్నాడు కదా. హే బ్రో, ఏదో పేరున్నది, సదా తాకు తుతో ఏదో ఉన్నది, పేరేనా అది? హే నా షార్ట్ గన్ ఎలా ఉన్నాయి, అన్ షార్ట్ గన్లు ఎలా ఉన్నాయి? హే మోడల్ లేట్ అవ్వలేదు బ్రో. నీ స్థానం ఎంత, నా స్థానం ఎంత, వెళ్ళిపో. థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. బ్రో పారిపో. బ్రో కనబడ్డాడు ఒక ఆయన. కొడతాను, రావట్లేదే హెడ్ షాట్. ఆడైతే అటు ఇటు పోతాడు. ఆ డ్రెస్ అయితే నాకు నచ్చలేదు. ఆ డ్రెస్ ఎలా ఉంది? నాదైతే కరాటే డ్రెస్. పో బ్రో ఎటు పనికెక్తావా? నా ప్లేస్ అది. హెడ్ షాట్ పడ్డది, ఎలిమినేటెడ్. ఇంకొక్కడు ఉన్నాడు, ఆడెక్కడ ఉన్నాడో. మనం ఒక్కరిమే ఇద్దరిని చంపుతాను. ఆడు లేడు కదా. ఎక్కడ దాక్కున్నావు బ్రో? ఎక్కడ దాక్కున్నావు? హలో బ్రో ఇక్కడ ఒకడు ఉన్నాడు, మంకీ ఫేస్ వాడు. ఈయనైతే అవుట్ ఎలా వేద్దాం? టైం పడుతుంది లేచే వరకు. చేతోనే ఫిస్ట్తోనే వేద్దాం అవుట్. అయితే మేమిద్దరమే ఉన్నాం. ఎనిమి ఒక్కడు, నేను కూడా ఒక్కనే. ఇద్దరు ఆఫ్లైనే ఉన్నారు, ఇద్దరు టీంలల్లో. గీడు కూడా ఆఫ్లైనే, వాళ్ళ టీంలో కూడా ఆఫ్లైనే ఉన్నాడు. మనమైతే స్టార్ట్ చేద్దాం. బ్రో స్టార్ట్ అయింది. పోతాను. నాకే ఫస్ట్ 1 పాయింట్ వచ్చింది. వాళ్ళకి రాలేదు అసలుకి. వాళ్ళకి ఏం రాదా, ఏడనే ఉన్నాడు. ఇక్కడైతే డైరెక్ట్ దిగి వచ్చేస్తాండే. కొట్టు. ఈడైతే కిందకి డైరెక్ట్ దిగొస్తాడు. ఎక్కడ బ్రో? గాన్ని చంపుతావా? నేనున్న ఇక్కడ హ్యాకరు. చంపుతావా? కథం. కింద ఉంటే తొందరగా అవుతారు అసలుకి. మనం పైన కోవాలి టక్కన. ఒకసారి ఏం కాదులే. మనమైతే అవును నిజంగా మన కింద ఉంటే డైరెక్ట్ అవుట్ అవుతారు. అందుకే పైన కోదా. పోయినాం. ఈడైతే గ్లూ వాల్ వేసుకున్నాడు అక్కడ. ఈడు అల్లకు ఈ దాక్కుంటాడు కదా. హెడ్ షాట్ కొట్టాలి అసలుకి. హెడ్ షాట్. హెడ్ షాట్. ఈయనకైతే వాళ్ళకైతే ఒక్క పాయింట్ రాలే. ఇప్పుడు ఆ మంకీ గాడైతే ఆడ అవుట్ అవుతాడు. ఇది అత్తాను కదా, సేఫ్టీ జోన్లో లేడు కాబట్టి డైరెక్ట్ అవుట్ అవుతాడు. మనం కాల్వాల్సిన అవసరమే లేదు. విక్టరీ. ఓకే, మనమైతే వచ్చేసినాం. ఈడు ఆఫ్లైన్ గాడు కూడా ఉన్నాడు. ఈడు ఆఫ్లైన్ గాడైతే ఓతలేడు అసలుకి. ఏదో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు కదా, ఏదో ఇంకా అదేదో పెట్టుకున్నాడు. మనమైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, పైనుంచి వాళ్ళు ఈజీగా అవుట్ అవుతారు అనుకుంటా. మనకి ఇప్పుడు 3 పాయింట్స్ రాబోతుంది. ఆడు గ్లూ వాల్ ఎక్కువ వేసుకుంటాడు. నేను ఒకసారి కూడా వేసుకోలే. అరే ఆడు కాలుతాడు. అరే బాగా హ్యాకర్ లెక్కనే ఉన్నాడు కదా. అవుట్. అంటే వాళ్ళకు ఒక పాయింట్ వచ్చేసింది. ఒక పాయింట్ అలాగ వచ్చింది. ఇప్పుడైతే ఏం కదలే, మనకి 2 పాయింట్స్, వాళ్ళకి 1 పాయింట్. ఏంది హెడ్ ఫోన్స్, గ్లాస్, అదేంటిది రోబోట్దా. మనమైతే పోదాం ఈసారి. ఈ గన్ తీసుకుందాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ గన్తోనే కాల్చారు. వాళ్ళంటానే వాడు. అవును నిజంగానే హెడ్ షాట్స్ పడుతున్నాయి నిజంగా. వీడు ఇల్లు ఉంటాడా? సంపత గ్లూ వాల్ వేసుకున్నాడా? బాంబు ఎత్తా కదా. ఇది ఏం బాంబు? పాయిజనస్ బాంబా? కాదు, ఇంకోటి ఉంటుంది, స్పార్క్ బాంబు. అది యాస్ట్రోనైట్ లెక్క ఉంటుంది. మొత్తం ఏం కనబడదు అసలుకి. అవుట్ ఎత్తా టక్ హెడ్ షాట్ పడుతుంది. ఇక్కడనే ఆయనగా ఈజీగా ఎత్తా హెడ్ షాట్. మనకి ఇప్పుడు 3 పాయింట్స్ అనుకుంటా. 3 పాయింట్సే. ఇంకో మంకీ గాడు ఇక్కడ ఉన్నాడు. ఈయనైతే హెడ్ షాట్ కొడదా. విక్టరీ మళ్ళా.
నాకు ఒక డౌట్ వచ్చింది, మంకీ ఆడు గల్లకి ఇట్లా వేయండు. మనమైతే పోదాం ఇప్పుడు, స్టార్ట్ చేయాలి. ఈడొకడు ఆఫ్లైన్ గాడు అసలు కత్తలేడు కదా ఈడు. ఈయన పైన తలపైన నిల్చోవాలి, గాడు కూడా నిల్చుంటాడు. మనల్ని కాపీ చేసినట్టున్నాడు. ఈ షార్ట్ గన్ తీసుకుందాం. ఇదైతే మోడల్ గన్, షార్ట్ గన్. మనమైతే పోదాబో, ఆడు కనబడ్డాడు మనకైతే. ఆగురా, ఆగు ఆగు, దా దా దా. ఏమైంది నేను ఊకే కదులుతూనే ఉండాలి. ఆఫ్లైన్ అంట అంది, ఆఫ్లైన్ ఉంది. రెడ్ కలర్ సింబల్ వచ్చింది కింద. ఇంకొకసారి కొట్టాలి, అంతే అవుట్. ఓకే, ఇదైతే అవుట్ అయిపోయాడు. ఒకసారి కొంచెం సేపు ఈడ కొడదా, ఇంకోసారి కొట్టాలనుకుంటే కొట్టినాం, అవుట్. మనకైతే విక్టరీ. ఇప్పుడు 4 పాయింట్స్. ఇంకొకసారి గెలిచినాం అనుకో మనమే విన్ అయినట్టు. ఇక లాస్ట్ మనం గెలవాలి ఖచ్చితంగా. వాళ్ళకైతే 1 పాయింటే. వాళ్ళు గెలవడానికి ఇంత కూడా ఛాన్స్ లేడు. ఆడ హ్యాకర్ లెక్క కూడా లేడు. ఆడ హ్యాకర్ అయ్యి ఉంటే ఇట్లా కథం, అవుట్. కానీ అంత ఆఫ్లైన్ ఉన్నది. అప్పుడు ఆఫ్లైన్ సింబల్ వచ్చింది కాబట్టి ఈ ఆడ ఈజీగా అవుట్ చేస్తుంది. లేదు అంది, రావట్లేదు ఇక ఆఫ్లైన్లో. కొడతాడు. అరే ఈ గన్తో ఈజీగా కొడతాడు కదా. మనం కూడా అదే గన్ తీసుకుందాం. వీడు గ్లూ వాల్ వేసుకుంటాడు ఊకే. మనకు ఒక్క పైనాత గెలిచినట్టే. ఈ ఎందుకు ఆడుడు టైం వేస్ట్. ఇప్పుడు నేనే కదా గెలిచేది ఎట్లయినా కానీ. ఎక్కడున్నా బ్రో? దాక్కుంటున్నావా? భయం అవుతుందా? ఈ గన్నే ఉంచుకుందాంలే. ఈ గన్తోనే ఈజీ కొట్టొస్తుందా లేకపోతే ఆ గన్తో కొట్టొస్తుందా? ఆడు వేయండు నెంబర్ 1 వాడు వేయండు. షట్, ఏం కాదులే. మనమైతే కొడదాము, కనబడ్డాడు. ఈ గన్తో కొడదామా, ఆ గన్తో కొడదామా, ఏ గన్తో కొడదాం? 2 పాయింట్స్ వచ్చినాయి, ఏం కాదులే. మనం దానికి ఛాన్స్ లేవు, 2 పాయింట్సే కదా. ఏంగా మనమే విన్ అవుతాం. ఇడు వేయండు ఎప్పుడు ఇడు వేయండు. ఆ మంకీ వాడు కూడా వేయండు కావచ్చు అనుకుంటున్నా. పోదాం. ఇది ఒకటి ఉన్నది మళ్ళా. ఇక్కడ బాంబు ఎత్తే స్పార్క్ బాంబు వేస్తున్నా, స్పార్క్ వస్తుంది అన్నట్టు. స్పార్క్ ఘోరంగా వస్తుంది, ఎవరికి ఏం కనబడది. ఇదే అసలుకి గన్నులు ఏమి ఇవ్వాలి, చేతులతో కొట్టుడైంది. దానికి ఫస్ట్ దెబ్బ తాకుతుంది. వీడు గ్లూ వేసుకుంటాడు దీనికి కూడా. కనబడ్డాడు. జుయ్యి నన్నే కొడతాడు కదా. కొడతా, ఉరుకుతానండు. భయం అవుతుంది కావచ్చు. ఎక్కడున్నావు బ్రో? అటు పోయిండు. బ్రో దాదా, అక్కడ గ్లూ వాల్ ఉన్నది కాబట్టి అటు ఓవర్ రావాలి. ఇంకైతే తెలివిలేదు. ఏడాడు అటు పోవాలి. ఇట్లా పోదాం, అన్నీ భయపెట్టియాలి. మనమైతే పోదాం. పైన ఉన్నాడు. ఈడేం చేస్తాను బ్రో? ఇక్కడ ఏం చేస్తాను? ఈడేం చేస్తాను బ్రో? ఏం చేస్తాను? నేను అసలుకి గేమ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఒక్క గ్లూ వాల్ కూడా వేయకుండా ఆడతాను. అందుకే నేను గెలుస్తా బ్రో. పారిపోవడం ఎందుకు బ్రో? ఇప్పుడు నేనే కదా గెలిచేది ఎట్లయినా. ఇక్కడ కూర్చుంటాను ఊగే. ఉరుకుతాడు కదా బాగా స్పీడ్లోనే. ఈడున్నాడు. కూర్చున్నప్పుడే కొడతాయిపో. ఈడు నన్నే కొడతాడు కదా. అర్రే నేనే ఉరకాలి ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర అసలుకి లేవు. అటు పోవద్దు, నా దగ్గర హెల్త్ లేదు. అండ్ మెడికిట్ సబ్బా అవుట్ చేసిండు. ఏం కాదులే, ఆయనకి 2 పాయింట్స్ వస్తేనే విన్ అవుతాడు, మనకు 1 పాయింట్ వస్తేనే విన్ అవుతాం. మనకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, కాకపోతే కొంచెం భయం వేస్తుంది. అక్కడ గెలుతాడు అసలుకి. లాస్ట్ దాకా తీసుకొచ్చి గెలుతాడుగా వచ్చు. ఇప్పుడు కూడా ఊడతాడు. కొడతాను. కొట్టు. కరాటే డ్రెస్ తీసుకున్నా, చూసి భయపడి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి గ్లూ బాల్ వేసిన. కరాటే డ్రెస్ తీసుకున్నా చూడు, నేను ఎంత డేంజర్. అబ్బో నేనే ఉరుకుతానా, నా దగ్గర హెల్త్ లేదు అసలుకి. అందుకే అద్రా అరే డైరెక్ట్ 4 పాయింట్స్కి వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఊడిపోయినా అంతే, ఇక కథం. మనకి ఇక నాకు నమ్మకం లేదు ఆడగెలుతాడు అనిపిస్తుంది. ఆడ హ్యాకర్ లెక్క ఉన్నాడు కదా. ఇప్పుడైతే మళ్ళీ నేను షార్ట్ గన్ తీసుకుంటా. ఈ షార్ట్ గన్తోనే నాకు ఎక్కువ కొట్టొస్తుంది. ఈసారి నాకు గెలవాలని ఉన్నది నాకు.
కసి కసి ఉన్నది. ఆడ కూడా కుడతాండా కుట్టుతాండు. పైనకి ఎక్కువ రారే ఎక్కిండు కదా చెప్పిన ఎక్కలే. హెడ్ షాట్ కొట్టాలి సార్ ఇన్ని, లేకపోతే నా పేరే మార్చుకుంటా చూడండి. ఎక్కడ బ్రో నువ్వు, యాడ బ్రో నువ్వు, యాడ కొడతాను హెడ్ షాట్. ఇప్పుడు పైనకి వచ్చిండా, నేను కొడతా. ఈ గ్లూ వాళ్ళు ఎక్కువ వేసుకుంటాడు. వీడైతే హ్యాకరే రోయ్, ఈయనైతే అవుట్ ఇవ్వాలి. చచ్చా అసలు ఛాన్స్ కొడతా. నువ్వు ఊకే వాళ్ళకి పోయి రాకు, కొట్టలేదు. ఇడైతే సైడ్ ఎత్తాడు కదా, అందుకే మనకి స్ట్రేట్ ఇట్లా మనకి ఎదురొస్తే కొట్టేస్తుంది. మనం మాట్లాడింది నిలబడ్డట్టు, అందుకే ఇటు ఇరుగుతాడు. దారే దా ఎక్కడ హెడ్ షాట్ విక్టరీ బూయా ఎక్కడ డైలాగ్ రోయ్. ఈ డైలాగ్ ఎప్పుడు వెళ్ళే ఏదో బూయా అందరు బోయా అంటారు కావచ్చు అమెరికాలో. ఇదైతే ఎక్కడ డైలాగు కానీ మస్తు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.